హాయ్ అండి, ఇదిగో బీరకాయ పప్పు వండుతానండి. ఇదిగో బీరకాయలు కట్ చేస్తున్నా. ఇదిగో పప్పు పెట్టానండి. ముందుగా పప్పు ఆయిల్ వేసి కొంచెం వేపానండి. ఆయిల్ వేసి కొంచెం పప్పు వేపానండి. అందుకే చూడండి అసలు పొంగట్లేదు. అసలు ఇదిగో పప్పు అసలు బయటికి రావట్లేదు. ఇదిగండి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పోపు వేస్తున్నా. ఆయిల్ ఏంటి ఎలాగుందో అనుకుంటున్నారా? ఇదిగోండి వడియాలండి, ఇవి నెయ్యి వడియాలు అంటాము. ఇవి వేపాను. ఇవి వేపితే అట్లా అవుద్ది ఆయిల్. ఆయిల్ వేడెక్కిందండి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఇదిగండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఎప్పుడైనా మేము బీరకాయ పప్పు చేస్తే అది ఎర్రుల్లిపాయ ఉంటుంది కదండి, అది అసలు వేయమండి. ఓన్లీ వెల్లుల్లిపాయతోటే చేస్తాము. ఇట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదండి పోపు ఎంత వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేస్తాను. బీరకాయ ముక్కలు వేసాను. ఇవన్నీ సరిపడి వేస్తాను. ఇవన్నీ పప్పు అస్సలు పొంగలేదు, ఆయిల్ వేసాను కాబట్టి. ఇదిగండి మూతకు అస్సలు అంటలేదు పప్పు. ఇదిగండి బీరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడా. ఇదిగండి సరిపడా కారం వేస్తాను. ఇదిగండి కారం వేగిపోయిన పప్పు వేసాను. ఇప్పుడు ఇదండి ఈ పెద్ద కడాయి అంత ఎందుకని అందులో వేస్తాను పప్పు. కొంచెం వాటర్ వేసానండి, మరి చిక్కగా అయిపోయింది పప్పు. ఇదండి ఇట్లా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఎంతో టేస్టీగా బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇది పాప బాక్స్ కూడా వేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.